ఉగాది తర్వాత వృషభ రాశి వారికి రాజయోగం పడుతుంది. కానీ ఈ స్త్రీ విషయంలో జాగ్రత్త పడకపోతే చాలా కష్టాలు చూస్తారు. వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకే వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశిలోకి కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి వారి స్వభావాన్ని మనం గమనించుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా మెతక స్వభావాన్ని కలిగి ఉంటారు. చాలా వరకు కూడా గొడవలకి వివాదాలకి దూరంగా ఉంటారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాట్లాడుకొని పరిష్కరించుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అలానే వీరిలో స్థిరత్వం అనేది కనిపిస్తుంది. ఏదైనా ఒక పని చేయాలనుకుంటే చివరి వరకు కూడా అది చేసే వరకు వదిలిపెట్టరు. బంధాలకి బంధుత్వాలకి అధికంగా విలువిస్తారు. నమ్మిన బంధువులకి కానీ స్నేహితులు కానీ చాలా విశ్వసనీయంగా ఉంటారు. వీరిని నమ్మి ఏదైనా ఒక విషయం చెప్పినట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనే దాన్ని బయటకు రానివ్వరు. రాశి అధిపతి శుక్రుడు కాబట్టి అలంకరణ ప్రియులుగా ఉంటారు. హుందాగా జీవించాలని, ఖరీదైన వస్తువులు ఉపయోగించాలని, అలానే నలుగురిలో ఉన్నప్పుడు తన గొప్పతనాన్ని చూపించుకోవాలని రాశివారికి ఆసక్తి ఉంటుంది. కళల పట్ల కూడా ఈ రాశి వారికి అధికంగానే ఆసక్తి ఉంటుంది. అయితే వీరు చాలా వరకు కూడా తక్కువగానే కోపపడతారు. అయితే ఒక్కసారి కనుక కోపం వచ్చినట్లయితే మాత్రం ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు. అంతలా వీరికి కోపం అనేది వస్తుంది. అలానే ఈ రాశివారు ఇతరులు అంత త్వరగా తన మాటలతో కానీ లేదా తన ప్రవర్తనతో కానీ బాధ పెట్టడానికి ఇష్టపడరు. వీరు ఎంత సున్నితంగా ఉంటారో ఇతరుల మనసును కూడా అంతే సున్నితంగా చూస్తారు. అయితే వృషభ రాశి వారికి రాజయోగం పట్టే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఉగాది తర్వాత నుండి కూడా మీకు గ్రహాల యొక్క సంచారంలో మార్పు ఏదైతే ఉందో దీనివల్ల పేరు ప్రఖ్యాతులు పెరగడంతో పాటుగా ఆర్థిక స్థిరత్వం అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఒక స్త్రీ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఈ స్త్రీ అయితే మిమ్మల్ని టార్గెట్ చేసింది, కావాలనే మీతో స్నేహాన్ని కానీ బంధుత్వాన్ని కానీ పెంచుకుంది. అయితే ఆమెకు కొన్ని అవసరాలు ఉన్నాయి. వాటిని తీర్చుకోవడానికి కానీ లేదా మీతో ఏదైనా శత్రుత్వం ఉన్నట్లయితే దాన్ని ఇంకా మనసులో పెట్టుకొని మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి స్త్రీ ప్రయత్నిస్తుంది. కాబట్టి వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక రంగాల వారీగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ రాశికి సంబంధించిన ఉద్యోగస్తులకి ఉగాది తర్వాత నుండి కూడా ఉద్యోగ విషయంలో మార్పు అనేది ఉంటుంది. ఎవరైనా ఉద్యోగ ప్రదేశంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి తోటి ఉద్యోగస్తులు కానీ పై స్థాయి అధికారులు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా మీ నుండి దూరంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగ పరంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో శుభవార్తలు వినబోతున్నారు. ఎవరైతే స్థాన మార్పులు కోరుకుంటూ ఉన్నారో వారికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా బాగానే కలిసి వస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నించేవారు కొంచెం ఓర్పుతో ఉండండి. మీరు కోరుకున్న ఉద్యోగాలే దక్కించుకుంటారు. అలానే ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం తస్మాత్ జాగ్రత్త. విద్య పరంగా ఏకాగ్రత పెట్టలేకపోతూ ఉంటారు. అంటే మీకు చదవాలని ఉంటుంది, ప్రణాళికలు వేసుకుంటారు. కానీ ఆ సమయానికి ఎవరైనా ఇంట్లో వాళ్ళు పిలవడం కానీ లేదా స్నేహితులు ఎక్కడికైనా బయటకు వెళ్దామంటే ఇలా వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి విద్యపై మీరు మరికొంత అధిక సమయాన్ని అయితే ఖచ్చితంగా కేటాయించవలసి ఉంటుంది. ఎవరైతే ప్రభుత్వ పరీక్షలకు కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధమవుతూ ఉన్నారో వారు ఖచ్చితంగా మీరు మరికొంత అధిక సమయాన్ని కేటాయించినట్లయితేనే మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని అయితే చేరుకుంటారని చెప్పుకోవచ్చు. లేకపోతే దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఇబ్బందులు పెరుగుతాయి. అలానే విద్యార్థులు ఎవరైతే ప్రస్తుతం పరీక్షలు పూర్తి చేసుకున్న తర్వాత కెరియర్ పరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటున్నారో వారికి మొత్తం కూడా సమాచారం అందడంతో పాటుగా ఎలాంటివి తీసుకోవాలనే జ్ఞానం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎటువంటి కన్ఫ్యూజన్ అయితే ఉండదు. ముఖ్యంగా గురువుల నుండి సహాయ సహకారాలు ఖచ్చితంగా అందుతాయి. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు చాలా బాగా కలిసి వస్తాయి. అలానే వ్యాపార రీత్యా చేసేటువంటి ప్రయాణాలు కూడా బాగానే కలిసి వస్తాయి. అయితే వ్యాపార విషయాల్లో స్త్రీలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
ఎవరైతే స్త్రీలతో సంబంధించిన వ్యాపారాలు చేస్తూ ఉంటారో, అంటే స్త్రీలు ఎక్కువగా వచ్చేటువంటి వ్యాపారాలు, అటువంటి వాటిలో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వ్యాపార పరంగా పార్ట్నర్షిప్లు కూడా బాగానే కలిసి వస్తాయి. ఏవైతే భారీ పరిశ్రమలు ఇతర దేశాల నుండి యంత్రాంగాన్ని కానీ లేదా టెక్నాలజీని కానీ దిగుమతి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయో అటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి కుటుంబ విషయాల్లో చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా చాలా సానుకూలంగా అయితే ఉండబోతుంది. ముఖ్యంగా కుటుంబ విషయాల్లో అభివృద్ధి అనేది కనిపిస్తుంది. గతంలో జరిగినటువంటి వివాదాలు కానీ ఏర్పడేటువంటి మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అలానే తోబుట్టువుల నుండి మీకు ఆశించిన విధంగా సహాయ సహకారాలు అయితే అందుతాయి. ముఖ్యంగా మీకు వ్యాపార విషయాల్లో కానీ లేదా బయట ఎక్కడైనా ఇతరులతో వివాదాలు జరిగినప్పుడు తోబుట్టువుల నుండి మీరు కోరుకున్న దానికంటే ఎక్కువ రీతిలో మీకు సహాయంగా నిలబడతారని చెప్పుకోవచ్చు. అలానే జీవిత భాగస్వామితో కూడా అన్యోన్యత పెరుగుతుంది. ఇద్దరూ కూడా ఒకరితో ఒకరు సమయాన్ని కేటాయించుకుని ఇద్దరి అభిప్రాయాలు తెలుసుకోవడం, ఒకరి ఇష్టాలు ఒకరు గౌరవించుకోవడం జరుగుతుంది. అలానే జీవిత భాగస్వామి నుండి సంతాన పరంగా మాత్రం మీకు ఎక్కువగా ప్రోత్సాహం ఉంటుంది. అంటే సంతానం వారి యొక్క బాధ్యతలు తీసుకోవడంలో కానీ లేకపోతే వారికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో జీవిత భాగస్వామి తన వంతు సహాయాన్ని అయితే అందిస్తుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ప్రేమ విషయాల్లో కూడా చాలా బాగా కలిసి వస్తుంది. సున్నితమైన మనస్తత్వం కాబట్టి చాలా వరకు కూడా కలిసి ఉండడానికి వీరు ప్రాధాన్యత ఇస్తారు. ప్రేమికుల మధ్య ఏమైనా మనస్పర్ధలు ఏర్పడినా అవి ఎంతో కాలం ఉండవని చెప్పుకోవచ్చు. అలానే వంశ పారంపర్య ఆస్తుల విషయంలో కూడా మీకు బాగానే కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం జాగ్రత్తగా ఉండండి. కొంతమంది స్త్రీలు కావాలని మీరు చెయ్యని తప్పులకు నిందలు మోపే అవకాశం కనిపిస్తుంది. వీరిని కనుక నమ్మినట్లయితే మీరు ఖచ్చితంగా ఇబ్బందులు అయితే పడే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ స్త్రీల వల్ల మీరు చెయ్యని తప్పులు కూడా నిందలు మోయడంతో పాటుగా కుటుంబాన్ని దూరం చేసుకోవడం, పేరు ప్రఖ్యాతులు కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తుంది. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు బాగానే కలిసి రాబోతుంది. కళారంగ పరంగా అభివృద్ధి ఉంటుంది. అలానే వీరికి ఉన్నటువంటి ఆసక్తి కారణంగా కళారంగంలో వీరికంటూ ప్రత్యేకమైన స్థానాన్ని అయితే ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించేటప్పుడు లేదా ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం, సోమవారం, బుధవారం ఈ 3 రోజులు మీకు బాగా అనుకూలించే రోజులు. అలానే ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను వినడం కానీ పారాయణం చేసుకోవడం కానీ మంచిది. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.